శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా వేణుని చరిత్ర అనేటువంటి అంశంలో ఉన్నామండి. పృథు చక్రవర్తి అవతరించాడు, అతనికి పట్టాభిషేకం చేశారు. ఈ వందిమాగదులందరూ కూడా పొగుడుతుంటే పృథు చక్రవర్తి ఎందుకయ్యా నన్ను పొగడవలసిన ఇదే ఉంది అని అంటాడండి. అప్పుడు వాళ్ళు సమాధానం చెప్తూ ఉన్నారు. పొగడదగిన సద్గుణములు నీ యందు ఉన్నవి కనుక నీ చరిత్ర ఘట్టములను మేము బిగ్గరగా స్తోత్రము చేసేదము. ఈ వేణుని పుత్రుడకు పృథు చక్రవర్తి ఈ భూమిపై జన్మించిన జీవులను తమ తమ ధర్మముల యందు అనువర్తింపచేసి నడుపును. ధర్మ మార్గమున తాను మొదట వర్తించును కనుక ధన్యుడు. అంటే ముందు తాను ఆచరిస్తాడండి. ధర్మ మార్గమున తాను మొదట వర్తించును కనుక ధన్యుడు. ధర్మమునకు సేతువై భూజనులను రక్షించును, శత్రువులను దండించును. ఇతనిలో అష్టదిక్పతులు అంశలుగా రూపొంది ఉన్నారు. ఆయా కాలముల యందు చేయవలసిన సంభాషణములు ఇతనికి తెలియను. ఎవరితో ఎట్లు సంభాషించుట, ఏ సందర్భమున ఏ విషయములను సంభాషించుట అనున్నది బాగుగా తెలియను. ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలుసండి. మరియు సంపన్నులు ప్రభువులు విస్తారముగా దానములు వర్షింపవచ్చును. అట్టివారు కూడా చక్కని సంభాషణల దానము విషయమున వెనుకబడుచున్నారు. అంటే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి, ప్రజలకు దానము చేయువారు కూడా అంత తేలికగా ప్రియహిత వచనములు దానములు చేయలేరు, మంచి మాటలు చెప్పలేరు. దాతలకు దానగర్వమున్నచో దయగల మాటలను దానము చేయలేక లోభులై పరుషముగా సంభాషించుట కూడా కలదు. దానమైతే చేస్తాడు, డబ్బులుంటాయి దానం చేస్తాడు, కానీ మంచి మాటలు చెప్పలేడు. పరుషంగా సంభాషిస్తుంటారు. ఎందుకని? గర్వం, నేను దాతననేటువంటి గర్వం ఉంటుంది. ఎదుటివానికి సహాయము చేయుటకు ఎంత దయ కావలెను, ఎదుటివాని మనస్సును సంతోషపెట్టుటకు కూడా అంత దయ కావలెను. కనుక లోకమున ప్రియవచనములతోడి దానము దుర్లభము అంటున్నారు. ప్రియవచనములతోడి దానము కష్టంటండి. పృథు చక్రవర్తి సంభాషణమున కూడా దానబుద్ధి చూపును. దానివలన ప్రజలను రంజింపజేసి రాజుగా తన కర్తవ్యము నెరవేర్చుకొనుచున్నాడు. ఉభయలోకములకు ప్రీతి కలిగించుచున్నాడు. మూర్ఖత్వమునకు సంతోషము, ప్రజాలోకమునకు ఉపకారము చేయుచున్నాడు. రాజతంత్రజ్ఞుడుగా తీయని మాటలు ప్రయోగించుట ఆవశ్యకమే, కానీ ప్రజాహితము మాత్రమే కోరుట కూడా ఆవశ్యకమే అంటున్నారు మాస్టర్. న్యాయమార్గమున జనుల నుండి ధనము పుచ్చుకొనుచు మరలా ఇచ్చుచు సూర్యుని వలె ప్రవర్తించుచున్నాడు. సూర్యుడు వేసవి కాలంలో నదులు, కాలువలు, సముద్రముల నుండి తగినట్లుగా జలాన్ని స్వీకరిస్తాడు. నీటి ఆవిరి రూపంలో సూర్యరశ్ములచే జలములు ఆకర్షింపబడతాయి. అవి సూర్యుని దాకా పోక మరలా మేఘాలుగా కట్టుకొని భూమిపైనే వర్షిస్తాయి. ఆకర్షిస్తాడు సూర్యుడు, కానీ మేఘాల్లో నిక్షిప్తం చేసి మళ్ళీ వర్షిస్తూ ఉంటాడు. ఈ నడుమ మురికి నీరు పరిశుభ్ర జలముగా వర్షమగుటయు, భూమిపై విత్తనములను మొలకెత్తింపజేయుటయు, అట్టి విద్యుత్తును ఉరుములు మెరుపుల రూపమున స్వీకరించుటయు జరుగుచున్నదని వేదమంత్రములు చెప్పుచున్నవి. అట్లే చక్రవర్తి కూడా ఎలా అయితే సూర్యుడు చేస్తున్నాడో అలాగా ఈ పృథు చక్రవర్తి కూడా ప్రజలలో ఎంత వారికి తగిన ధనము అంతగా స్వీకరించి మరలా ప్రజోపయోగములుగా అదే విధమును పెంచి వర్షింపజేయుచున్నాడు. మరియు మలినము దుష్టము అగు ధనమును ప్రభుత్వ బలమున ఆకర్షించి ప్రజోపయుక్తమైన పరిశుద్ధ ధనముగా పోషణ కొరకు వర్షించుచున్నాడు. పృథు చక్రవర్తి నాటికి భూమిపై జీవులకు పాంచభౌతిక దేహములింకనూ పుట్టలేదు. ఆ సమయానికి ఇంకా పాంచభౌతిక మనం చూస్తున్నాము, మనం అనుకుంటున్నటువంటి దేహాలు ఇంకా పుట్టలేదుటండి. దానికన్నా ముందు జరిగినటువంటి కథ. భావమయములైన సూక్ష్మ శరీరములు అప్పుడే
స్థూల ద్రవ్యమును ఆర్జించుకొనుట ప్రారంభించిన పని ఇంతకుముందు చెప్పబడింది. కనుక పృథు చక్రవర్తి జనుల ధనములను పుచ్చుకొనుచు ఇచ్చుచున్నాడనగా, జనుల ధనాన్ని పుచ్చుకుంటున్నాడు, ఇస్తున్నాడంటే అర్థం ఏంటి మరి? జలము, పృథివీ, వాయువు, అగ్ని మున్నగు వానిని ముసలితనము కలిగిన శరీరముల నుండి పన్నుగా పుచ్చుకొని పరిశుద్ధములైన శిశు శరీరములుగా ఇచ్చుచున్నాడని తెలుపబడినది. ఇచ్చట ముసలితనము, శిశుత్వము మున్నగునవి భవిష్యత్ భౌతిక శరీరముల వైఖరులకై అభ్యాస రూపమున జీవులకు ఏర్పడుచున్నవి. డబ్బు మొదలగునవి ఇంకను పుట్టునట్టి కాలము కాదు, దీనికి ముందు జరిగినటువంటిదండి ఇది. మరియు ఈ పృథు చక్రవర్తి సర్వజీవుల యందును సమప్రవర్తనము కలిగి ఉన్నాడు. చాలా ధర్మాత్ముడైనటువంటి ప్రభు అండి పృథు చక్రవర్తి. అందరి సర్వజీవుల యందు కూడా సమప్రవర్తన కలిగి ఉన్నట్ట. అంటే సూర్యకిరణముల రూపమున అంతర్యామిత్వము వహించును. మార్గమును అతిక్రమించిన వారి ఎడల కూడా కాంతివంతుడై అపరాధములను సహించును. చాలా దయకలవాడు. శ్రీహరియే నరరూపము ధరించి దిగివచ్చెను కనుక వాని రాజ్యమున ఇంద్రుడు పుష్కళముగా వర్షములు కురిపించును. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అవతారం కదండి. ఇంద్రుడు పుష్కళంగా వర్షాలు కురిపిస్తాడు. జీవులనందరినీ వర్షాధిపతి అయిన ఇంద్రుడు రక్షించునట్లు వలసిన సుఖములను ఇచ్చి రక్షించును. చంద్రుని వలె చిరునవ్వుతో కూడిన మొగము కలిగి మెలగును. అనురాగముతో కూడిన దృష్టులను ప్రసరింపజేసి సకల జనులకు కూడా సంప్రీతిని కలిగించును. లోతైన మనస్సు కలవాడై రహస్యమైన చిత్తవృత్తితో శత్రువులకు అసాధ్యుడై వర్తించును. అంటే భూమికి పరిభ్రమణం ఏర్పడి భూమిపై ప్రజలకు మొట్టమొదటగా సూర్యోదయమగుట చాక్షుషమనువు పుట్టుకయని చెప్పబడినది అంటున్నారు. భూమికి పరిభ్రమణం ఏర్పడింది. భూమికిపై ప్రజలకు మొట్టమొదటగా సూర్యోదయం అవ్వటం మొదలైంది. ఈ సూర్యోదయం అవ్వటమే చాక్షుషమనువు యొక్క పుట్టుక. అంటే ఇవన్నీ సృష్టి ప్రారంభము. గ్రహాలు ఏర్పడటము, భూమి ఏర్పడటము, దానికి సంబంధించిన విషయాలండి ఇవన్నీ కూడా. చాక్షుషమనువు అనగా కన్నులకు సంబంధించిన శక్తిగా సూర్యోదయమును భూమికి ప్రసాదించిన వాడని అర్థము. అటుపైన వాని వంశము వాడుగా వేణుడు సూర్యాస్తమయ స్వరూపుడై చీకటిని తెచ్చి నిద్ర కలిగించి అహంకారములను గట్టిపరిచి పాపాత్ముడయ్యను. ఇట్లు సూర్యోదయ సూర్యాస్తమయములు ఏర్పడిన తరువాత జాములు, హోరలు మొదలగు కాలములకు అధిపతిగా సూర్యుడే పృథు చక్రవర్తి రూపమున పరిపాలించెను. ఈ మొదటి అహోరాత్రముల సృష్టికర్తయగు సూర్యుని వేదములలో దివస్పుత్రుడు, అహర్పతి అందురు. ఇతడు జీవుల అపరాధములను సహించుచు వెలుగునిచ్చుచున్నాడనగా వేర్వేరు వేళలలో తగినట్లు ప్రవర్తింపని మార్గభ్రష్టులకు కూడా జీవితమున వెలుగుబాటను ఇచ్చుచున్నాడని అర్థము. అంటే పృథు చక్రవర్తి ఇలా పరిపాలించాడని భాగవతంలో ఉంటుందండి. ఆ భాగవతంలో ఉన్న ప్రతి ఒక్క వాక్యానికి మాస్టర్ దాని అంతరార్థం చెప్తూ ఉన్నారు. బలానా రకంగా పరిపాలించాడంటే దాని అంతరార్థం అంటే ఇది భూమిపై భౌతిక దేహము ప్రథమంగా ఏర్పడటము ఆ సమయానికి సంబంధించిన విషయం అండి. కనుక మాస్టర్ చెప్తున్నారు, ఉదాహరణకు పగలు నిద్రించుట, రాత్రి మేల్కొనుట మొదలగు పనులు చేయు మానవులకు కూడా అహోరాత్ర రూపమైనటువంటి ఆయుర్దాయమును ఇచ్చుచున్నాడు. ఆర్తులయందు దయ చూపుచున్నాడు అనగా అప్పటికింకను మానవులకు ఆహారాదులు భౌతికముగా సృష్టింపబడలేదు కనుక కిరణమయమైన ఆహారమును ఇచ్చుచున్నాడు. ఆహారాదులు ఇంకా పంటలు పండటము భౌతికమైనటువంటి ఆహారాదులు సృష్టింపబడలా.
కిరణమయమైన ఆహారాన్ని ఇచ్చుచున్నాడు. సూర్యకిరణాలే ఆహారం అండి. ఆ వాటి నుంచి శక్తి వస్తుంది. ఇప్పటి వృక్షముల వలె అప్పటి మానవులు కూడా కిరణముల నుండియే జీవనాధారమును ఏర్పరచుకొనుచుండిరి. ఇంద్రుడు వర్షములిచ్చి ఆహారము తయారు చేయుచున్నట్లు పృథు చక్రవర్తి తన రెండవ మొగమైన చంద్రుని నుండి చంద్రకిరణములను కూడా ప్రసరింపచేయుట ఆరంభించెను. దానితో భూమియందు ఓషధి బీజములు పుట్టి సమయమునకై వేచియున్నవి. గూఢచిత్తుడై శత్రువులకు అసాధ్యుడై వర్తించుచున్నాడు అనగా భూమిపై అంతకుముందు గల చీకట్లను పారద్రోలుచున్నాడనియు, తన కిరణముల నుండియే మనస్సు, ఇంద్రియములు, జ్ఞానము మున్నగు శక్తులను సర్వాంతర్యాములుగా జీవులయందు వర్తింపజేయుచున్నాడనియు భావము. అట్లా దేనికి ఏ భావం చెప్తున్నారండి? సరే, భాగవతంలో ఏం చెప్పారు? అతడు సంచరించు మార్గమునకు ప్రవేశించుట, వెలువడుట అనునవి లేవు. సూటి అయిన ఆకాశ మార్గమున చరించుచున్నాడు. అతనిది ఆర్య మార్గము. దీనికి మాస్టర్ చెప్తున్నారు, నమ్మదగిన సత్యమైన మార్గము. సూర్యోదయాదులు వేళలు క్రమబద్ధమున ఏర్పడి నిశ్చయ రూపములైనవి. రేపు కూడా అహోరాత్రములున్నవని జీవులకు నమ్మకము కలిగినది. అంటే నిశ్చయమైనయండి. ఇక్కడ సూర్యోదయాదులు వేళలు క్రమబద్ధంలో నిశ్చయము ఏర్పడింది. పరిమితి లేని మహిమలను వ్యక్తము చేయు గుణగణములను చూపెను. ఇది భాగవతంలో ఉంది. పరిమితి లేని మహిమలను వ్యక్తం చేసేటువంటి గుణగణాలని చూపించాట పృథు చక్రవర్తి. అంటే అర్థమేంటి? సూర్యకిరణముల నుండి రంగులు, స్వరములు, భూమిపై ద్రవ్యోత్పత్తి, జీవుల దేహమున రక్తము మొదలగు ధాతువులు కలిగించి, ఋతువులను వాని సంపదలను కలిగించి, తన కిరణముల మహత్వమును వ్యక్తము చేసెను. సూర్యుడు భూమిపై ప్రసరించి తన కిరణముల మహత్వాన్ని వ్యక్తం చేశాడండి. సృష్టి ఆరంభానికి సంబంధించిన విషయాలండి ఇవన్నీ కూడా. మొట్టమొదట ఎట్లా ఏర్పడినాయి అనేటువంటి విషయాలు. సముద్రుని వంటి లోతైన చిత్తము కలవాడై తన సంపద గుప్తముగా దాగి ఉండినట్లు నిలిపినవాడయ్యను. వరుణునిలో ఆవరణలలో దాగిన శరీరము కలవాడయ్యను. అంటే ఏం లేదండి, భూమి చుట్టూను ఆవరణాలు ఏర్పడటం, సముద్రములు మిగిలిన భూమి కన్నా వేరే లోతుగా ఏర్పడటం, అందు ద్రవ్య సృష్టికి కావలసిన శుక్రాది శక్తులు దాగి ఉండటం, అదిగో అది సంభవించింది అని అర్థం. అలాగే ఇంకా ఏం చేశారట పృథు చక్రవర్తి? శత్రువులకు సహింపరాని వేడిగలవాడయ్యను. సమీపమున ఏమియూ నిలుచుటకు సాధ్యము కానివాడయ్యను. కిరణముల రూపమున సమీపమున వర్తించుచూ కూడా తన బింబము చేత దూరస్తుని వలె కనిపించుచుండెను. వేణుడను అరణియందు పుట్టిన అగ్నిహోత్రుడు కనుక అగ్ని వలనే స్పర్శకు లొంగని వాడయ్యను. చారుల వలన సకల జీవుల లోపల వెలుపల జరుగుతున్న వృత్తాంతములను కనిపెట్టువాడయ్యను. అంటే లోపల ఆత్మరూపుడై వెలుపల కిరణముల రూపుడై జీవులకు కర్మసాక్షి అయ్యను అంటున్నారు మాస్టర్. లోపలేమో ఆత్మ ఉంది, అందరికీ ఉంది కదండి. లోపల భగవంతుడు అంటున్నాగా. లోపల ఆత్మరూపుడై బయటికి కిరణముల రూపుడై జీవులకు కర్మసాక్షి అయ్యాడు. తన్ను స్తుతించు వారిని, నిందించు వారిని లక్ష్యము చేయక ధర్మపదమున వర్తించుచున్నాడు. పృథుచక్రవర్తి అట్లా చేసేటండి. అంటే అర్థం, అహంకారములుగా స్తుతి నిందలు చేసుకొనుచున్నను, ఆత్మగా వానిని అంటించుకొనని వాడయ్యను. తర్వాత తన స్నేహితుల యందైనను చుట్టముల యందైనను తప్పు కలిగినచో దండించుచు, శత్రువులనైనను తప్పులేనిచో దండింపడు. అంటే దురాచారములు చేయువారు కర్మఫలములను అనుభవించుదురు.
చేయని వారు దేవుని నిందించినను దండింపబడరు. తన ఆజ్ఞాచక్రము ఎదురులేనిదై తిరుగుచుండును. ఆ పృథు చక్రవర్తి యొక్క ఆజ్ఞాచక్రం ఎదురులేనిదై తిరుగుతుంటుందటండి. అంటే క్షణము మొదలు సంవత్సరము వరకు గల చక్రభ్రమణమునకు అడ్డు కలగదు. మానస పర్వతము వరకు తన పరిపాలనా ప్రభావము వర్తించును. సూర్యుడు తన కిరణముల చేత ఎంతవరకు భూమిని ప్రకాశింపజేయునో అంతవరకు తన గుణముల చేత లోకములను రంజింపజేయును. అంటే మాస్టర్ చెప్తున్నారు, మానస పర్వతమనగా లోకాలోక పర్వతము. ఇది మన సూర్యుని ప్రభావము కల సౌర కుటుంబమందలి ఆకాశమునకు, దానికి వెలుపలనున్న ఆకాశమునకు గల సరిహద్దు. ఇది చోటులేనే సౌర కుటుంబము చుట్టూ ఒక గ్రుడ్డు డిప్పబలే ఉండును. దాని వరకే సృష్టి యొక్క అస్తిత్వము ఉండును. దానిని తాకినచో ఏది అయినను చోటుగా శూన్యమైపోవును. అంటే పృథు చక్రవర్తి పరిపాలన, ఈ భూమి ఏర్పడటము, భూమిలో రకరకాల భౌతిక పదార్థాలు ఏర్పడటము, సముద్రము ఏర్పడటము, భూమి ఏర్పడటము, సూర్యుని వలన, సూర్యుని కిరణముల ప్రభావం వలన ఇవన్నీ జరగటము తత్సంబంధమైనటువంటి విషయం అండి. పైకేమో పృథు చక్రవర్తి పరిపాలన, లోపలేమో ఇదిగో ఇంత అర్థాలున్నాయి, ఇంత కథ ఉంది. ఇది ఒక్కరోజే మనకు అర్థం కాలేదని కంగారు పడాల్సిన పని లేదండి. మళ్ళా చదువుకుందాం, అవి చిన్నగా మనకి అవగతమవుతాయి. కనుక ప్రస్తుతానికి చదువుకుందాము, విందాము, ఆనందిద్దాము. పృథు చక్రవర్తి భూమి ఏర్పడి ఆ భూమిపై భౌతిక దేహములు ప్రథమంగా మొట్టమొదటగా ఏర్పడటం, తత్సంబంధమైన విషయాలకు సంబంధించిన కథ ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవ.